ఫస్ట్ అయితే ఈ 'డ్రాగన్' మూవీ నుంచి ఒక బ్రేకప్ సాంగ్ అయితే తీసుకొని ఈ వీడియో అయితే చేశాను. ఒక బ్రో అయితే చాలా రోజుల నుంచే మెసేజ్ చేస్తున్నాడు. ఈ ఈ సాంగ్ మీద అయితే చేయమని. ఈ సాంగ్ మీద ఈ డైలాగ్ అండ్ సాంగ్ అయితే చాలా బాగొచ్చింది. డైలాగ్ కూడా చాలా బాగుంది. వీలుంటే మీరు ట్రై చేయండి ఈ వీడియో. చాలా బాగొచ్చింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నేను టెంప్లెట్ ఇస్తాను. అదైతే ఎక్కడుందో లాస్ట్‌కి చెప్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఇక్కడ నేను లాంచ్ స్క్రీన్‌లో చూపిస్తున్నాను. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. అండ్ మ్యూట్‌లో అయితే పెడుతున్నాను నేను ఇక్కడ. మ్యూట్ లేకుండా మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే చూద్దాం మనం. చూసాక ఎలా చేసుకోవాలో చెప్తాను. ఎలా మర్చిపోయావు దాన్ని? మర్చిపోలేదు పల్లవి. ఓకే, చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీలుంటే మీరు కూడా ట్రై చేయండి. నేను టెంప్లెట్ ఇస్తాను. ఇప్పుడు టెంప్లెట్ ఎక్కడ ఉందో లాస్ట్ వరకు అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ అనేది మీరు ఇలానే ఉంచండి. ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ అయితే చేసుకోండి. ఎలా చేయాలో తెలియక ఇన్పుట్ ఫాంట్ ఎలా ఇన్పుట్ చేయాలో తెలియకపోతే అండ్ డౌన్లోడ్ ఎలా చేయాలో తెలియకపోతే ఆ 2 సొల్యూషన్ నా హైలైట్స్ వీడియోలో పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ వీడియోలో అక్కడ వెళ్ళి చూడండి. ఇన్‌స్టాగ్రామ్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లింకు ఇన్‌స్టాగ్రామ్ లింక్ మన ఛానల్ లింక్ అకౌంట్ లింకు అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడు కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎమోజీ ఉంటుంది. ఇక్కడ ఎమోజీ మీరు వేరేది పెట్టుకున్నా కూడా మీ ఇష్టం అది. ఎమోజీ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ నుంచి మీ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. జస్ట్ నేను ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను మీకు. 1 మినిట్. ఇక్కడ మీకు ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోతుంది. మీరు దీన్ని బ్లాక్ చేసుకుందాం అనుకుంటే అంటే దీన్ని కొంచెం బ్లాక్ కలర్‌లో చేసుకుందామంటే ఒక ఎఫెక్ట్ ఉంటది. ఇక్కడ ఈ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు సాచురేషన్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని దాన్ని క్లిక్ చేసి యాడ్ సెట్ స్టాండర్డ్ వైబ్రేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి దీన్ని మీరు సాచురేషన్ ఉంది కదా, దాన్ని మొత్తం మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే మీకైతే ఇలాగైతే బ్లాక్‌లో అయితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత పైన ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకా మీ క్వాలిటీని బట్టి చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.